కేవలం 4 రోజుల్లోనే 750 కోట్ల కలెక్షన్ సాధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి భారీ సినిమాల రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి దురంధర్ 2 సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటి వరకు బాహుబలి కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, కల్కి కావచ్చు, ఈ సినిమాలు అంటే వీకెండ్ వరకు వచ్చినటువంటి కలెక్షన్స్లో అన్నిటినీ కూడా అంటే అవి టాప్ పొజిషన్లో ఉండేవి. సో ఇప్పుడు మాత్రం దురంధర్ 2 సినిమా ఆ రికార్డ్స్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసి నంబర్ 1 స్థానంలో నిలిచింది. సో ఇది కూడా నంబర్ 1 అని కూడా చెప్పలేము. అయితే దీనికన్నా ముందు పుష్ప 2 ఉందన్నమాట. అంటే 762 కోట్లతోని పుష్ప 2 ముందు స్థానంలో ఉంది. సో ఆ తర్వాత సెకండ్ స్థానంలో మాత్రం దురంధర్ 2 సినిమా ఉంది 750 కోట్లతోని. సో మరి కేవలం ఇదేదో లాంగ్ రన్లో కాదు అండ్ నెల రోజుల్లో కాదు, కేవలం 4 రోజుల్లో మాత్రమే 750 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇప్పటి వరకు అతి తక్కువ సమయంలో ఇంత భారీ కలెక్షన్ వచ్చినటువంటి సినిమాల్లో జాబితాలో మాత్రం దురంధర్ 2 సినిమా చోటు దక్కించుకుంది. అండ్ అతి తొందరలో ఇంకా 2-3 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును కూడా దాటేస్తుందని చెప్పి, అదేవిధంగా లాంగ్ రన్లో 2000 కోట్లు కూడా ఈ సినిమా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ట్రేడ్ వర్గాలు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాయి. ఓన్లీ మన దగ్గర ఇండియా వైడ్గానే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా దాదాపుగా 180 నుంచి 200 కోట్ల వరకు కలెక్షన్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ సినిమాకి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓన్లీ మన ఇండియా వైడ్గానే కాదు, ఓవర్సీస్ నుంచి కూడా ఇంత భారీ మొత్తంలో ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా కాదు, ఓన్లీ హిందీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా కాదు, ఓన్లీ తమిళ్ అంటే ఇదే విధంగా కాదు, దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సినిమా. మన దేశం పైన శత్రు దేశాలు ఏ విధంగా అటాకులు చేశారు, సో అలాంటి ఒక ప్లానింగ్స్ని కానీ అటాక్స్ని కానీ వాళ్ళు చేసే దుర్మార్గాల్ని కానీ ఒక వ్యక్తి స్పైలాగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు మనకు చేరవేసేటటువంటి ఒక అద్భుతమైన పాత్ర కథ. సో ఈ సినిమా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడి మనసుని కూడా గెలుచుకుంటుంది. అదేవిధంగా ఎంత భారీ మొత్తంలో ఇంత ఆదరణ వస్తున్నప్పటికీ కూడా కొంతమంది అతిథి శక్తులు కూడా ఉంటారు ఈ సినిమాని వెనక్కి లాగడానికి, సినిమాని ఆపేద్దామని చెప్పేసి కోర్టులలో పిటిషన్ కూడా వేస్తూ ఉన్నారు. బట్ ధర్మాసనాలు మాత్రం న్యాయం వైపు ఉంటాయి కాబట్టి మీ పర్సనల్ ఒపీనియన్ కాదు, జనాల ఒపీనియన్ తీసుకురండి, దానికి తగ్గట్టు ఆధారాలు కూడా తీసుకురండి, అప్పుడు తీర్పు చెప్తామని చెప్పేసి చెప్పారు. మేము తీర్పు చెప్పేంత వరకు సినిమా సజావుగానే సాగుతుందని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. సో ఆ విధంగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుంది. మరి అతి తక్కువ సమయంలోనే 2000 కోట్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి దురంధర్ 2 సినిమా పైన మీ అభిప్రాయం ఏంటనేది ఒకవేళ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.